శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో తులారాశి వారికి అమావాస్య తర్వాత జూన్ 26, 27, 28, 29, 30 తేదీల్లో జరిగేది ఇదే. వారాహి అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతోంది. ఏదో చెప్పాలట. ఇక్కడ ఏముందిలే అని వీడియోని స్కిప్ చేసేసిన నెట్టేసిన మీకు మారబోయేది కేవలం క్యాలెండర్లో తారీఖులు మాత్రమే కాదండి, మీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు కూడా. కాబట్టి జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు వారాహి అమ్మవారు ఈ గుప్త నవరాత్రుల్లో మీ ఇంట్లో తిరుగుతోంది అంటే నిజంగా ఎన్ని జన్మల పుణ్యం చేసి ఉంటే అండి. అమ్మవారు మరి మీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది, మీతో ఏం చెప్పాలి అని అనుకుంటోంది, మీకు అసలు అమావాస్య తర్వాత ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది తులారాశి వారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారండి. ఇక్కడ ఆఖరిసారి అన్నట్టు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఆఖరిసారి అని ఎందుకు అంటున్నాను అంటే, ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యాక ఇంకా మీరు రెండవ చోటుకి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను ఒక్కసారి చెప్పానంటే 100కి 100% కూడా జరిగి తీరుతుంది. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలనైనా సరే చిటికేసినంతలో ఇచ్చేస్తారు గురూజీ శివరామరాజు గారు, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా కలవాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, తులారాశి వారికి అమావాస్య తర్వాత జూన్ 26, 27, 28, 29, 30 తేదీల్లో జరిగేది ఇదే. తులారాశి వారు చాలా అదృష్టవంతులండి. ఈ జూన్ నెలలో 3 పెద్ద శుభవార్తలను వింటారు. ఈ 5 రోజులు ఒక దేవత అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళుతోంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఎంతో సంతోషపడతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరగబోతోంది ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ముందుగా తులారాశి వారిలో ఉండే మంచి గుణాలను కొన్నింటిని చెప్పుకుందామండి. చాలా అంటే చాలా ఉంటాయి మంచి గుణాలు వీరిలో. వీరు చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరికి యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పాలి. అంటే అది ఒక తలపొగురు వల్ల వచ్చిందో, గర్వంతో వచ్చిందో కాదు, వారి మీద వారికి ఉన్న నమ్మకంతో వచ్చిన యాటిట్యూడ్ అది. ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేస్తారు. వీరి తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. వీరిని నమ్ముకున్న వాళ్ళ కోసం వారి ప్రాణమైనా ఇచ్చేస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడతారు. వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతూ ఉంటారు కూడా. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ 5 రోజుల్లో ఏవైనా కొత్త పనులు ప్రారంభిస్తే తప్పకుండా అందులో విజయం లభిస్తుంది. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. కాబట్టి పనులు ఏవైనా మొదలు పెట్టాలంటే మొదలు పెట్టేయండి. తులారాశి వారికి ఈ 5 రోజులు అదృష్టం వీరు వెంటే ఉంటుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలను వింటారు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. తులారాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు.
వీరి ఆవేశం వల్ల ఒక్కోసారి దైవాన్ని కూడా నిందిస్తారు. అసలు దైవం అనేదే లేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని బాధపడుతూ ఉంటారు. కానీ ఆ దైవం ఎప్పుడూ వీరికి తోడుగా ఉంటుంది, వీరిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో సమస్యల నుండి, ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడ్డారు. తులారాశి వారికి పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఏ పని పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. తులారాశి వారికి ఈ 5 రోజుల్లో ఒక దేవత వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీ కష్టానికి తగిన ఫలితం మీకు లభిస్తుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. వీరి వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశికి చెందుతాయి. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ 5 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక తులారాశి వారికి ఆ దేవత ఎవరుంటే సాక్షాత్తు వారాహి దేవతే. ఎందుకంటే మనకు ఈ అమావాస్య తర్వాత వారాహి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి. మీరు ఇంతకాలం కూడా వారాహి అమ్మవారిని పూజించినట్టయితే, ధ్యానించినట్టయితే ఆ దేవత మీకు బాగా తెలుసు. ఆ దేవత ఈ 5 రోజులు మీకు తోడుగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలోనైనా సరే తిరుగుతుంది. దానివల్ల మీకు ఎలాంటి ఆటంకాలు రావు, అన్ని శుభాలే జరుగుతాయి. మీకు వచ్చే సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఈ 5 రోజులు ఇంటిని శుభ్రంగా, పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంటిని, ఒంటిని, మనసుని కూడా, మాటను కూడా, నోటిని కూడా. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలను వింటారు. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఈ 5 రోజుల్లో మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా వారాహి దేవతను ప్రార్థించండి. దానివల్ల అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని మనం ఏమి కొలిచినా, ఏమి కోరినా, ఏమి అడిగినా తప్పకుండా తీర్చేస్తుంది. సాక్షాత్తు అమ్మవారే ఈ మాటలన్నీ వింటారు, మీ కోరికలన్నీ వింటారు. ఎందుకంటే సాక్షాత్తు వారాహి అమ్మ భూమి మీదకి తిరిగే రోజులు ఈ 9 రోజులు కూడా. ఆగిపోయిన డబ్బు వస్తుంది. తులారాశి వారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు. వీళ్ళకి కుళ్ళు, కుతంత్రాలు అస్సలు ఉండవు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. వీరికి జాలి, దయ ఎక్కువగా ఉంటుంది. సున్నితమైన మనస్సు ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ని కోరుకుంటూ ఉంటారు, ఇష్టపడతారు కూడా. వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి, కానీ అవి ఎవరికీ చెప్పరు. అందరితో ప్రేమగా ఉంటారు. తులారాశి వారు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ప్రాణం పోయినా ఆ మాటను పోనివ్వరు. వీరు స్నేహానికి, బంధానికి ఎక్కువగా విలువనిస్తారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈ 5 రోజులు అదృష్టం వీరి వెంటే ఉంటుంది. అనుకూలమైన జీవితం ఉంటుంది. ఏ పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా కూడా వారాహి అమ్మవారి తోడు ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు జరగవు. మీరు ఊహించని ధన లాభాలను చూడబోతున్నారు. ధన లాభాలు కలుగుతాయి కూడా. ఇప్పటి నుంచి మంచి రోజులు మీరు చూస్తారు. మంచి రోజులు మీకు రాబోతున్నాయి. డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. ఇక తులారాశి వారు సంతానం కోసం, పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారు ఈ ఒక్క పరిహారం చేయండి. ఖచ్చితంగా అన్నీ కూడా త్వరలోనే నెరవేరుతాయి. ఈ 5 రోజుల్లో కూడా మీరు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 21 ప్రదక్షిణలు చేయండి. అలాగే రావి చెట్టు మొదట్లో చీమలకు చక్కెరను వేయండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు మీకు ఎంతో అదృష్టమైన రోజులు. అలాగే తులారాశి వారు మీకు వీలైతే
ఈ రోజుల్లో 5 మంది పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సర్వ దేవతల యొక్క అనుగ్రహం మీకు తోడు ఉంటుంది. ముఖ్యంగా వారాహి అమ్మ అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అలాగే ఎవరైతే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్స్ వస్తాయి. మంచి జాబ్ కోసం కానీ ఇప్పుడు చేస్తున్న జాబ్ శాలరీ అనేది సరిపోక ఇంకొంచెం పెద్ద పోస్ట్కి వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నా, వేరే కంపెనీకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా ఈ రోజుల్లో అవన్నీ కూడా అవుతాయి. ఇక చదువుకునే పిల్లలకు వారు కోరిన చోట వారికి సీట్ అన్నది వస్తుంది. మంచి ర్యాంకులు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ వారాహి గుప్త నవరాత్రులు సందర్భంగా మీరు వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలిచారు కొలిచారు అంటే అమ్మ అనుగ్రహం మీ మీద నిండుగా మెండుగా ఉంటుంది. అమ్మను ఎప్పుడూ కూడా రాత్రి 7 గంటల తర్వాత తెల్లవారుజామున 4 గంటల లోపు పూజించాలి. ఎందుకంటే రాత్రి పూజలు అంటే అమ్మకు చాలా ఇష్టం. రాత్రిలో పూజలు అందుకుంటుంది వారాహి అమ్మ. మనం ఆ సమయంలో ఏం కోరినా కూడా మన కోరికలన్నీ తీరిపోతాయి. అలాగే అంతటి శక్తివంతమైన దేవత మీ ఇంటికి వస్తోంది, మీ ఇంట్లో తిరుగుతోంది అంటే నిజంగా మీరు అదృష్టవంతులే. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక ఎవరైతే మాకు అదృష్టం లేదండి, మాకు లక్ కలిసి రావట్లేదండి, ఎటు చూసినా కూడా అంత చెమ్మ చీకటిగా ఉంది, మా జీవితం అస్తవ్యస్తంగా గందరగోళంగా చిందరవందరగా ఉంది, ఎటు చూసినా సక్సెస్ లేదు, బ్రతుకే అప్పులమయమైపోయింది, డబ్బు సరిపోవటం లేదు, ఆర్థిక ఇబ్బందులు, కోరిన వ్యక్తులు దూరం అయిపోతున్నారు, కోరిన జాబ్ లేదు, కోరిన బిజినెస్లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, పైగా ఎవరికైనా మంచి చేద్దామని వెళ్తే మా మీదకి గొడవకు వస్తున్నారు. నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అందరూ చూసిన వాళ్ళు నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా లక్కు కావాలి అంటే ఒక అద్భుతమైన ఇలా లక్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీ దగ్గర ఉంది అంటే మీరు చక్రం తిప్పుతారు. ఈ చక్ర మీ దగ్గర ఉందంటే చక్రం తిప్పుతారు. మీరు గనక మీ పాకెట్లో పెట్టుకొని మీ పని మీద మీరు బయటకు వెళ్ళారు అంటే జనాకర్షణ, ధనాకర్షణ ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుందండి. ప్రతి ఒక్కదాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. మీ దగ్గర ఏది లేదో, మీరు దేన్ని కోల్పోయారో దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తుంది ఈ బిలియనీర్ చక్ర. అంతేకాదండి, చాలామంది మాకు ఇంట్లో ప్రశాంతత లేదండి, గొడవలు ఎక్కువ అవుతున్నాయి, ఇష్టపడిన వ్యక్తులు దూరం అయిపోతున్నారు, భార్యాభర్తలు దూరం అవుతున్నారు, అంతే అలాగే పిల్లలు సరిగా చెప్పిన మాట వినట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు, కోర్టు కేసులు ఉన్నాయండి, అలాగే ఇల్లు, పొలాలు, భూములు, ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉండిపోయింది. నిజానికి చెప్పాలంటే మా జీవితం ఎలా ఉంది అంటే ఇలా నిలబడుకుని చూస్తే శూన్యంలాగా ఉందండి, మాకు అర్థం కావట్లేదు, మాకు మెయిన్ లక్కు కావాలి అని ఎవరైతే లక్కు కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు ఈ బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీకు లక్ అన్నది తోడవుతుంది. మీరు కోరింది మీ వశం అవుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి నవ్విన వారే ఈరోజు మీ ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన బిలియనీర్ చక్ర మీకు కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్క మెసేజ్ చేయండి. నేను ఆ బిలియనీర్ చక్రకి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఈ బిలియనీర్ చక్ర మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అన్నది అందిస్తున్నారండి. మాకు ఎంత మంచి జరిగిందండి ఈ బిలియనీర్ చక్ర మా దగ్గరికి రాగానే అంటూ. అలాగే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.